రేపు జరగబోయే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జంట నగరాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే ఈ పండుగకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులు నిర్వహించారు. లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగినట్లుగా బారికేడ్లు, క్యూలైన్లు సిద్ధం చేశారు. ఏటా ఆషాఢ మాసంలో జంట నగరాల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. నగర ప్రజలే కాదు, చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఆషాఢం ప్రారంభమైన 15 రోజుల తర్వాత అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 2000 ఏళ్ల నుంచి ఇది కొనసాగుతోందని ఆలయ పూజారులు చెబుతున్నారు. ఆదివారం రోజు ఈ ఉత్సవంలో ప్రధాన ఘట్టం బోనం సమర్పణ జరుగుతుంది. తర్వాత ఫలహార బండ్ల ఊరేగింపు జరిపి సోమవారం నాడు రంగంతో ఉత్సవం పరిసమాప్తమవుతుంది. ఇప్పటికే వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. బోనం సమర్పణకు భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉన్నతాధికారులు, బల్దియా సిబ్బంది, దేవస్థానం నిర్వాహకులు అంతా సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మొత్తం 6 క్యూలైన్లు, బోనాల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతతో పాటు కొత్తగా 40 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది కూడా డీజేలకు అనుమతి లేదని, పలహారం బండ్లు ఊరేగించేవారు తమను సంప్రదిస్తే బందోబస్తు ఏర్పాటు చేస్తామని పోలీసులు తెలిపారు. భక్తుల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ వసతి కూడా కల్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జోగినులు వీళ్ళ కోసమని ఒక సెపరేట్ రూట్ ఆటా జంక్షన్ దగ్గర ఉన్న రూట్ నుంచి వాళ్ళు 1 o'clock to 3 o'clock మధ్యలో వస్తే వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఆర్చ్ వరకు ఇస్తాం జరుగుతుంది. దీంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఒక ఆఫీసర్ స్పెషలీ డెప్యూట్ అయ్యారు. అండ్ మా సైడ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆఫీసర్స్ డెప్యూట్ అయ్యారు. వాళ్ళ ప్యాసేజ్ స్మూత్గా వాళ్ళని తీసుకొని వస్తాను. సో మా రిక్వెస్ట్ టు ఆల్ ది శివశక్తులు అండ్ జోగినులు, ఈ 1 to 3 PM టైంలో మీరు మీ ట్రెడిషన్ ప్రకారం వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అదర్ దెన్ దిస్ గోల్ఫ్ కార్ట్స్ పెట్టడం జరిగింది ఫర్ సీనియర్ సిటిజన్స్ అండ్ డిసేబుల్డ్ పర్సన్స్. సో అన్ని రకాలుగా మేము ఈ బందోబస్తు కోసం అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నాము. అండ్ వీ హోప్ దిస్ ఫెస్టివల్కి అందరూ ఆల్ పబ్లిక్ విల్ కమ్ అండ్ చాలా పీస్ఫుల్గా హ్యాపీగా దర్శనం చేసుకుంటాం. బోనాల ఉత్సవం సందర్భంగా ఇప్పటికే ఆలయ పరిసరాలని శోభాయమానంగా అలంకరించారు. ఆదివారం, సోమవారం ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయని, భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అలాగే భక్తుల కోసం తాగునీరు, అవసరమైతే వైద్యం అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని ఆలయ ఈవో తెలిపారు. రాష్ట్ర పండుగను విజయవంతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు, అదేవిధంగా కొండా సురేఖ గారు మా దేవాదాయ శాఖ మంత్రులు, వీరందరూ ఐకమత్యంతో అన్ని డిపార్ట్మెంట్ల తోటి 3 సార్లు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలని ఇప్పటికీ 3 సార్లు నిర్వహించడం జరిగింది. వచ్చే లక్షల సంఖ్యలో భక్తులకి అన్ని రకాలుగా, అంటే వాటర్ వసతి కానివ్వండి, క్యూ లైన్లు కానీ, అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఇట్లా ఏ వచ్చినా కూడా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయడం, వచ్చిన భక్తులు ముఖ్యంగా పాదరక్షలకు కూడా ఈసారి ప్రత్యేకంగా కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్లలో కూడా కొంచెం మార్పు చేసి ఎక్కడి నుంచి అయితే వచ్చిన భక్తులు మళ్ళీ అక్కడికి పోయే విధంగా కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి భక్తులకు కూడా ఈసారి ఏమంత ఇబ్బంది కాదు. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా జరిపేందుకు అధికారులు అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.